ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ మండలకాల ధ్యాన కూడిక కొరకు నాయన ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి విశ్వాసిని, కుటుంబాన్ని ఆశీర్వదించి దేవా, ప్రతి ఒక్కొక్కరిని కూడా నాయన మీరు దర్శించి మీ ఆత్మను తండ్రి వారిపై కృమరించుమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, 317వ కీర్తన పాపము దలచొసుమి. ఈ కీర్తనతో ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము బొందుసుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము బొందుసుమి. దాపని యేసుని పాదంబులపడి పాపము వీడుసుమి. దాపని యేసుని పాదంబులపడి పాపము వీడుసుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి. పాపము చేయకుమి, యేసుని గాయము రేపకుమి. పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. పాయక పాపము చేసిన మనసా కాయడు యేసు సుమి. గంతులు వేయకుమి, యేసుని చింతకు చేరుసుమి. గంతులు వేయకుమి, యేసుని చింతకు చేరుసుమి. వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుసుమి. వింతగా క్రీస్తుని రక్షణ్యామృత బిందువు గోరుసుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండు సుమి. ఈదర నమ్మకుమి, ఆత్మకు శోధనలుండు సుమి. శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగనుండు సుమి. శోధన మాన్పెడు క్రీస్తును నమ్మి శ్రద్ధగనుండు సుమి. తెగవ బొరాడు సుమి, రిపునకు బెక్కిలవద్దు సుమి. తెగువ బొరాడు సుమి, రిపునకు బెక్కిలవద్దు సుమి. తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వు సుమి. తెగువగు ప్రార్థన ఖడ్గము బట్టి పగతుని గెల్వు సుమి. పాపము దలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి. పాపము తలచుసుమి, పశ్చాత్తాపము పొందుసుమి. దాపని యేసుని పాదంబులపడి పాపము వీడుసుమి. దాపని యేసుని పాదంబులపడి పాపము వీడుసుమి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలిచుంటుండగా పరిశుద్ధ గ్రంథాలు తెరచి 87వ సంకీర్తన
ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 87వ సంకీర్తన మొదటి వచ్చిన ప్రారంభం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నది. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియచెప్పుచున్నాను. ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును. 7వ వచనం కలిసి చదువుకుందాం. పాటలు పాడొచ్చు, వాయిద్యములు వాయించచ్చు, మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అంది ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మండల కాలములో 15వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనము నుండి 34వ వచనము నుండి 39వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచన ప్రారంభం. నాతో పాటు కలిసి చదవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కుట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠము వరకు దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడినటువంటి నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోయిరి. ఇదిగో ఈ ఇల్లు మీకు విడవబడుచున్నది. 39వ వచనం. ఇది మొదలుకొని ప్రభు పెరట వచ్చేవాడు స్తుతింపబడుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. సిలువదారి అయినటువంటి యేసు ప్రభువా, మా విమోచకుడా, మా రక్షకుడా, మా కొరకై నాయనా సిలువలో బలియాగము చేయబడుచున్నటువంటి పరలోకపు తండ్రి, దేవా, చదివిన పరిశుద్ధ లేఖనము నాయనా, ఈ లేఖనాన్ని చదివిన ప్రతి కుటుంబము దీవించండి. దేవా, మీ సేవకుని మీ సిలువ చాటున మరుగుపరచండి. మాతో మాట్లాడండి. 40 దినాలు నీ వాక్య ధ్యానాలలో మేము తప్పిపోకుండా కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క సిలువ ధ్యానాలు లేక మండల కాల ధ్యాన కూడికలు 15వ దినము ఇటు రీతిగా కలిసి ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయటానికి ప్రభు మనకిచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 40 దినాలు సిలువ ప్రయాణములో మనం ప్రార్థనాపూర్వకముగా కలిసి ప్రయాణాన్ని కొనసాగించటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. ఈవేళ మనకు ఇచ్చినటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారముగా పతనావస్థ అనే మాట ఇవ్వబడింది. పతనావస్థ. మీరందరూ
ఆ మాట తెలియచేస్తారా? పతన అవస్థ. ఏమండి, ఈ పతన అవస్థ కొరకు చక్కటి వాక్యాలు ఇవ్వబడ్డాయి పాత నిబంధన గ్రంథములో, నూతన నిబంధన గ్రంథములో. పతనము అనే మాట ఒకవేళ తెలుగులో మనం చెప్పుకోగలిగితే పడిపోవుట. ఇంగ్లీష్లో ఈవేళ పతనావస్థ అనే మాటకు ఫాల్ అనే మాట మనకు ఇవ్వబడింది. ఫాల్ అనగా పడిపోవటం. ఇంకొంచెం అర్థం అవటానికి మీరు ఆ ఫాల్ అనే మాట వేరుగా అర్థం చేసుకోకుండా మీరు ఈ కరెక్ట్గా అర్థం చేసుకుంటానికి ఒక మాట యాడ్ చేస్తున్నా, డౌన్ ఫాల్. పడిపోయేవాడు ఎక్కడికి పడిపోతాడు? క్రిందకు పడిపోతాడు. పడిపోవుట అనగా పతనానికి అది చిహ్నంగా ఉంచి ఉన్నది ప్రియులారా. ఈ పతనము అనే మాట మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దీనికి వెవ్వేరు అర్థాలు జ్ఞాపకం చేసుకుంటే, అవస్థ అనే మాట, దురవస్థ అనే మాట, దుర్గతి అనే మాట, ఇబ్బంది అనే మాట, ఇక్కట్టు అనే మాట, ఇలాగూ చాలా దగ్గర అర్థాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రియులారా. మరలా జ్ఞాపకం చేసుకుందామా? ఈవేళ సబ్జెక్ట్ ఏంటో చెప్పండి. పతనావస్థ. మనము చరిత్ర చూస్తూ ఉంటున్నప్పుడు, ఒకవేళ మనం చదవకపోయినా చరిత్రలో ఎంతోమంది రాజులు, వెలుగొందినటువంటి రాజులు పతనమైపోయారు. ఎంతో వెలుగొందినటువంటి రాజ్యాలు పతనమైపోయాయి, కనిపించకుండా చరిత్రలో మరుగుపరచబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక లోకములో ఉన్నటువంటి సంగతి కూడా ఆలోచన చేస్తే ఎన్నో కుటుంబాలు, లోకములో వెలిగించబడినటువంటి కుటుంబాలు, తారస్థాయికి హెచ్చించబడినటువంటి కుటుంబాలు, అవి పతనమైపోయినటువంటి ఎన్నో దాఖలాలు మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అర్థమవటానికి ఒక మాట మనం చెప్పుకుందాం. పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మవలసిన పరిస్థితి వచ్చిందని పెద్ద వయస్కులు లేక పితరులు ఒక సామెత చెబుతూ ఉంటారు. అంటే పువ్వులు అంటే ఫ్లవర్స్ బిజినెస్ అని కాదు, కానీ వారి జీవితాలు ఎంతో తేజోమయంగా, ఎంతో బ్రైట్ ఫ్యూచర్ కలిగినటువంటి కుటుంబాలు, ఎంతోమందిని ఆదేశించిన కుటుంబాలు, ఎంతో మందికి ఆకలి తీర్చిన కుటుంబాలు, ఎంతోమందికి ఆశ్రయం ఇచ్చిన కుటుంబాలు కూలిపోయాయి అనే మాట మనం వింటూ ఉంటాం ప్రియులారా. ఇది ఉదాహరణ మట్టుకే. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సృష్టి కూడా పతనమైపోయింది అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. సృష్టి పతనము కావటానికి కలిగిన ఒకే ఒక కారణం మానవుని యొక్క అవిధేయత అనే మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మానవుడు పతనమైపోతానికి కలిగిన కారణం ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవునిలో మొదటిగా దైవ భీతి లేకపోవుట, రెండవది మానవునిలో విధేయత లేకపోవుట, మూడవది ఆలోచన చేస్తే మానవునిలో అత్యాశ లేక దురాశ అని చెప్పక తప్పదు ప్రియులారా. కాబట్టి ఏమైనప్పటికీ కూడా పతనావస్థ అనేటప్పటికీ మరి కొంత మన యొక్క గ్రామీణ భాషలో అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు వారండి చాలా గొప్ప పరిస్థితుల్లో ఉండేవారు, కానీ ఈవేళ చూస్తే అండి వారు చితికిపోయారు అంటే ఏదో నలిగిపోయారు అని కాదు. వారి యొక్క ఉన్నత స్థితిని వారు కోల్పోయి
వారి గొప్పతనాన్ని కోల్పోయి బీదరికములో వచ్చారు అనే మాట చితికిపోవుట అని జ్ఞాపకం చేస్తున్నా. ఈవేళ అంశము పతనావస్థ. ప్రియ దేవుని బిడలారా, ఒకవేళ పడిపోవుట అనగా పడిపోయిన వాడు లేవవచ్చు, లేవగలడు. కానీ ఈవేళ అంశ ప్రకారం, వాక్య ప్రకారముగా లేఖనాన్ని అనుసరించి ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఈ పతనావస్థలో పడిపోయినటువంటి వ్యక్తి మరల జీవితంలో లేవలేనటువంటి పరిస్థితిని పతనావస్థ, కోల్పోయినది తిరిగి పొందలేనటువంటి దురదృష్టకరమైనటువంటి సంగతి అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వీటిలో దీనికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మొదటిగా పరిచయం చేస్తాను, దేవుని ఎడల విధేయత లేకపోవుట, మానవుని ఎడల విధేయత లేకపోవుట. ఇటువంటి పరిస్థితుల్లో మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, దేవుని మీద రాజ్యాలు కానీ, రాజులు కానీ, విశ్వాసులు కానీ తిరుగుబాటు చేసినప్పుడు ఏదో ఒక రోజు పతనమైపోవటానికి ఆస్కారం ఉందని చెప్పటానికి ఈవేళ పతన వ్యవస్థ అనే ఒక వాక్యము ఇవ్వబడింది. అది ఎలాగూ అని ఒకవేళ మీరు ఆలోచన చేస్తే ఈవేళ మత్తయి సువార్త 23వ అధ్యాయము 34వ వచనం నుండి చాలా ఆధారాలు ప్రభు మనకి చూపిస్తున్నాడు. ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏ ఆయుధము వర్ధిల్లదు. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఏ రాజ్యము కానీ, రాజు కానీ, కుటుంబము కానీ వర్ధిల్లదు అని చెప్పటానికి ఆధారంగా ఇవాళ పతన వ్యవస్థ కొరకు ఒక మంచి వాక్యం ఇక్కడ ఇవ్వబడింది. ప్రభు అంటూ ఉన్నాడు, ఎందుకు పతనము సంభవిస్తూ ఉన్నది, ఎందుకు రాజులు కూలిపోతున్నారు, రాజ్యాలు ఎందుకు పోగొట్టుకుంటూ ఉన్నారు, పడిపోయిన వారు ఎందుకు లేవలేని దురవస్థలో ఉన్నారు అంటే యేసు ప్రభు చాలా సూటిగా ఆయన మాటలు చెబుతున్నాడు. ప్రభు అంటున్నాడు, మీ యొద్దకు నేను ప్రవక్తలను పంపించాను, శాస్త్రులైనటువంటి వారిని నేను పంపించాను, జ్ఞానులు అయిన వారిని పంపించాను. ఎన్ని మాటలండి? 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. చెబుతారా? ప్రభు అంటున్నాడు, ప్రవక్తలను చెప్పండి, 2 జ్ఞానులను, 3 శాస్త్రులను నేను పంపించాను, నేను పంపుచూ ఉన్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. చూసారా ప్రభు చెబుతున్నటువంటి సత్యాలు? ప్రియులారా, ఈ లోకములో మానవునికి ప్రభు రక్షణ కార్యాలు మన మధ్య జరిగించటానికి ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను ఆయన ప్రతిరూపాలుగా భూలోకములోనికి పంపించినప్పుడు, భూమి మీదకి పంపించినప్పుడు లోకస్తులు చేసినటువంటి భయంకరమైనటువంటి పని ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కొందరిని ఏం చేశారండి? సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి, అవును ప్రియ దేవుని బిడల, రక్తాలు కారునంతగా ఇక్కడ పట్టణము నుండి పట్టణమునకు తరుముచ్చు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకుని బలిపీఠము వరకు, దేవాలయముకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు ఏం చేస్తుందండి? ఈ రక్తం, ఈ నీతిమంతుల రక్తమంతయు ఏం చేస్తుంది? ఒక భయంకరమైన బాంబు వేస్తూ ఉన్నాడు ప్రభు. మీ మీదికి వచ్చును, మీ మీదికి వచ్చునంటే లోకములో ఉన్న ప్రజలందరి మీదికి, మనందరి మీదికి వచ్చును అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రియులారా, ఒక 10-20 మంది ఒక గ్రూపుగా మనం ఉన్నా, ఈ 20 మందిలో ఒకడు బాంబు తీసుకుని వచ్చే 19 మందికి తెలియకుండా జేబులో ఉన్నటువంటి బాంబును, ప్రమాదకరమైనటువంటి బాంబును తీసుకుని వచ్చి
ఆ బాంబు వేసినప్పుడు ఎంతమంది చనిపోతారో చెబుతారా మీరు? అక్కడ ఎంతమంది అయితే ఆ స్థలములో ఉన్నారో, వేసిన వాడు కూడా పరుగు పెట్టకపోతే, లేక పరుగు పెట్టిన ఆ రేంజ్కి అందకపోతే, వేసిన వాడితో సహా ఎంతమంది ఉంటే అంతమంది చనిపోతారు ప్రియులారా. ఈ మాట ఎందుకు నేను తెలియచేస్తున్నానంటే, లోకములో ఎవరో ఒకరు చేసినది కాదు కానీ అపరాధము. లోకస్తులముగా ఉన్న మనమందరమును కూడా ఇక్కడ దేవుడు పంపించినటువంటి ఈ యొక్క మరి దేవుని యొక్క ప్రవక్తలను, శాస్త్రులను, జ్ఞానులను కూడా మనము చంపి సిలువ వేసి సమాజ మందిరాల్లో వారిని తరిమి కొట్టి కొరడాలతో వారిని హింసించి పట్టణమునకు తిరిగినటువంటి చరిత్ర మనకు తెలిసినటువంటి చరిత్రే ప్రియులారా. ఇందులో కొంతమందిని మనము చూస్తూ ఉంటున్నప్పుడు హతసాక్షులుగా వారి చర్మాలు వలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రియులారా. కొంతమంది గర్భిణీ స్త్రీలను ఇదిగో కొండల మీద నుండి క్రిందకు పడద్రోసినటువంటి దాఖలాలు, సింహాల బోనులో వేసినటువంటి దాఖలాలు, క్రూరమైనటువంటి మరణాలకు అప్పగించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వారి భక్తి జీవితంలో ప్రభువు కొరకు వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా వారు చిందించినటువంటి ఈ రక్తము ఎవరి రక్తమట? ప్రవక్తల రక్తము, జ్ఞానుల రక్తము, శాస్త్రుల రక్తము. వీరి రక్తము, ఈ అపరాధము ఎవరి మీద ఉంది చెప్పండి? ఇది ఎవరైతే ఈ తప్పిదాన్ని భూలోకములో చేశారో మానవాళి అని ప్రతి ఒక్కరి మీద ఈ రక్తాపరాధము ఉన్నది ప్రియులారా. అందుకని ప్రభు అడుగుతూ ఉంటాడు ఇక్కడ కయీన్ని, హేబేలు ఏడి నీ సోదరుడంటే నేను కావలి వాడినా అని అడుగుతూ ఉంటున్నప్పుడు నేల నుండి హేబేలు రక్తమట మొరపెట్టిందట ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి కయీను జీవితం ఏమైపోయిందో మీకు తెలుసా? దేశదిమ్మరి అయిపోయాడు. పతన పరిస్థితుల్లో తను అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము ప్రియులారా. ఇక్కడ ఒకవేళ నువ్వు మనుష్యుల మీద చేస్తూ గల క్షమాపణ ఉంటుందేమో, కానీ దేవుని పిల్లల మీద, ప్రవక్తల మీద, శాస్త్రుల మీద, జ్ఞానుల మీద నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీవు దేవునిని హింసించినట్లే. ఆ రక్తాపరాధము మనకు పిల్ల తరములో కూడా తరుముతూ ఉన్నది. అందుకని హేబేలు రక్తము మొదలుకొని ఇక్కడ బలిపీఠము వరకును దేవాలయమునకు మధ్యను చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడి నీతిమంతుల రక్తమంతా మీ మీదికి వచ్చాను. ఈ నీతిమంతుల యొక్క రక్తము ఎప్పుడైతే అది చిందింపబడి ఆ అపరాధము భూలోకములను ప్రతి మానవాళి మీదకి వచ్చిందో, ఆ వ్యక్తుల యొక్క జీవితాలు ఏమైపోతాయంటే పతనమైపోతాయని, వారు ఫాల్ అనే మాట పడిపోతారని, పడిపోతే లేవలేని పరిస్థితి, ఎవరు లేవనెత్తలేనటువంటి పరిస్థితులకు వారు వస్తారని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మొదటిగా హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. ఇక్కడ రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనములో, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొంటివి, నీ మీదికి అపాయము రప్పించేదను, నీ సంతతిని వారిని నాశనము చేసేదను. చూసారా ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనములో కయీను దోషము, ఇక్కడ ఆ యొక్క దోష శిక్ష భరించలేనిది కాబట్టి అతడు భూమి మీద దేశదిమ్మరి అతడు అయిపోతాడని దేవుని యొక్క వాక్యము ప్రియులారా. ఆదికాండము 19వ అధ్యాయం 24వ వచనములో యెహోవా దేవుడు సుధమ గుమర కొరకు అంటూ ఉన్నాడు, ఇదిగో సుధమ మీదను గుమర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆయన ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? నాశనము చేస్తాడు. మరలా ఆ పతన పరిస్థితి నుండి వారిని తప్పించగలిగిన వారు ఎవరో కూడా లేరు అనే మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాయి. కాబట్టి పతనము ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ పతన అవస్థ భూలోకంలో మానవులకి సంభవిస్తుంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు
దేవుని యొక్క వాక్యమును నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చాను. ఈ నీతిమంతుల యొక్క రక్తము మన మీదకి వస్తుంది కనుక మానవుడి యొక్క అపరాధము చేత మానవుడు ఏం చేసుకున్నాడు? పతనాన్ని తను కోరుకుంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ముగింపుగా ఈవేళ రాజుల 2వ గ్రంథాన్ని మనం చదువుకున్నాం. 5వ అధ్యాయము 20 వచనం నుండి 27 వచనం వరకు నేను కథ కింద మీకు తెలియచేస్తాను. ప్రియులారా, నయమాను సిరియా సైన్యాధిపతిగా ఉన్నాడు. కుష్ఠ వ్యాధి కలిగి ఉన్నాడు. తాను చెరగొని తీసుకుని వచ్చిన ఇశ్రాయేలు కుమార్తె నయమాను యొక్క భార్య దగ్గరికి వెళ్ళి, నా యజమానుడు అమ్మ షమ్రోనులో ఇదిగో దేవుని యొక్క సేవకుడు ప్రవక్త ఉన్నాడు, అక్కడికి పంపిస్తే అతడు స్వస్థపరుస్తాడు అని చెప్పినప్పుడు తాను ప్రయాణమై వెళ్ళాడు. ఈ కథ మనకు తెలిసింది కాబట్టి వివరించవలసిన అవసరత లేదు. ఏమైనప్పటికీ కూడా నయమాను చెప్పినటువంటి రీతిలో చిట్ట చివరకు యోర్దాను నదిలో 7వ మారు తాను మునిగినప్పుడు తన స్వస్థత వచ్చింది. తన జీవితంలో తన కృతజ్ఞత కలిగి ప్రవక్త దగ్గరికి వెళ్ళి తాను తీసుకుని వచ్చినటువంటి వస్త్రాలు, వెండి, ఆ యొక్క కానుకలు సమర్పిస్తూ ఉంటున్నప్పుడు దైవజనుడు ప్రవక్త ఎలీషా దాన్ని తిరస్కరించాడు. వారు వెళ్ళిపోతూ ఉంటుండగా చిన్న ప్రవక్త గహజీ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇది ఎవరికీ తెలియదని లోక సంబంధమైనటువంటి ఆశ, దురాశ కలిగినటువంటి చిన్న ప్రవక్త గహజీ, అతడు పరుగున వెళ్ళి మరి ఎలీషా ప్రవక్త చెప్పకపోయినప్పటికీ కూడా మన్యము నుండి ఇద్దరు యవనులు వచ్చారు కాబట్టి అవి తీసుకుని రమ్మంటున్నారని అబద్ధమాడి వారి దగ్గర నుండి తీసుకుని వచ్చినప్పుడు ప్రవక్త అంటాడు, ఇదిగో నాతో నీ మనస్సు రాలేదా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. తరువాత మాట అంటూ ఉన్నాడు, ఈవేళ పతనము కొరకు సూటిగా మాట్లాడుతుంటున్నప్పుడు ముగింపులో, ఇదిగో నీవు ఏదైతే నీవు తీసుకుని వచ్చావో, ఇక్కడ 22వ వచనం, కాబట్టి నయమానుకు కలిగినటువంటి కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళిపోయాను. ఎలీషా దగ్గర నుండి అతడు వెళ్ళిపోయాడు. ఎవరు? చిన్న ప్రవక్త, మైనర్ ప్రాఫిట్. లూకా ఆశలకు గురి అయిపోయాడు. తన ఔన్నత్యాన్ని ఏం చేసుకున్నాడు? కూలతోసుకున్నాడు. తన ఔన్నత్యాన్ని ఏం చేసుకున్నాడు? పతనము చేసుకున్నాడు. తాను తిరిగి లేవలేని దురవస్థకు తాను వెళ్ళిపోయాడు. ఇక్కడ నూతన నిబంధనలో ఇక్కడ ప్రవక్తల యొక్క రక్తము ఏం చేసింది? మానవుని మీద అపరాధముగా ఎంచుచూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతుంది. అవును ప్రియులారా, నీతిమంతుల రక్తము, యేసు రక్తము, అలాగనే ఇక్కడ ప్రవక్తలను, శాస్త్ర జ్ఞానులను, అలాగే బరకీయ కుమారుడగు హేబేలు రక్తం మొదలుకొని జకర్యా వరకు కూడా ఏం చేస్తాడు? మొరపెడుతూ ఉంటుంది. అపరాధములన్నిటి చేత మానవుడు ఏమైపోతున్నాడు? దుస్థితి, దురవస్థలోకి వెళ్ళి పతనం అయిపోతూ ఉన్నాడు. కాబట్టి పతన స్థితి నుండి ఒక క్రైస్తవుడా మనం తప్పించబడాలంటే ఎవ్వరూ కూడా మనకు సహాయము చేయగలిగినటువంటి వారు లేరు, ఎవరికి అవకాశం లేదు. కానీ ఈ 40 దినాలు కూడా ఇదిగో సిలువలో నీ కొరకు నా కొరకు ఆయన త్యాగము చేస్తూ పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందిస్తూ నన్ను విడుదల చేయటానికి మన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రభు యొక్క పాదాలు ఆశ్రయించి, అయ్యా ఈ రక్తాపరాధం నా మీద నుండి కొట్టివేయినాయన, ఈ పతనము నుండి, పతన అవస్థ నుండి నన్ను, నా కుటుంబాన్ని రక్షించని ఎవరైతే మనం ప్రార్థన చేస్తామో తప్పనిసరిగా యేసు ప్రభు ఒక్కరే ఈ పతన స్థితి నుండి మనలను ఆయన రక్షించగలడు. అలా రక్షించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. దేవాని వాక్యము దీవించిన ఆయన రక్తాపరాధము మా మీద, మా పిల్లల మీద నాయనా, విశ్వాసులని ఎవరి మీద రాకుండా నీ ప్రేమ చేత నాయన నీవు కొట్టివేయటానికి సిలువలో మా కొరకు నాయన వ్రేలాడొచ్చు. నాయన త్యాగపూరితమైన పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధీకరించాను. 40 దినాలు సిలువ ధ్యానాల్లో సిలువ వైపు నాయన వ్రేలాడుచున్న నీ వైపు మేము చూడటానికి, నీ కృప కొరకు కనిపెట్టడానికి కృప చేయండి.
నాయనా విశ్వాసులు నాయన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మరలా తిరిగి నాయనా ఇటువంటి నాయన కోవిడ్ ప్రభు తిరుగుబాటు చేయకుండా నాయన స్వస్థపరచండి. విదేశాలు స్వదేశాల్లో ఉన్న వారితో మాట్లాడండి. చంటి బిడ్డలు తల్లులు నాయనా యవనస్తుల విద్య ఉద్యోగ వివాహాలు వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. పాతూరి షైనీ కొరకు నా తండ్రి, అలాగనే ప్రభా ఇదిగో తండ్రి చెర్రీ కొరకు ఫ్రూటీ కొరకు ఇంకా కొంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు, వారు చక్కగా మాట్లాడగలిగిన కృప కొరకు ప్రార్థిస్తున్నా. అలాగే యాంజియోగ్రామ్ చేయబోతున్న వారి కొరకు నా తండ్రి, అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన నీ దాసులు మీరు స్వస్థపరుస్తున్నారు, ఇక పరిపూర్ణంగా ముట్టండి. లంగ్ ఇన్ఫెక్షన్తో నీ దాసుని నాయన ఇన్ఫెక్షన్ తగ్గించండి, స్వస్థపరచండి. అలాగే ఎంతోమంది వ్యాధి బాధలతో ఉన్నారు, వారందరినీ కూడా విడుదల చేసి అందరినీ కూడా నాయన కనికరించి కృప చూపించేవారు ప్రార్థన చేస్తూ జన్మదినాలు నాయన వివాహ దినాలు జరుపుకునే కుటుంబాలు పరలోకపు దీవులతో నింపమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమును వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించున్న ప్రకారముల అపరాధము క్షమించుము, శోధంలోని తెక్క కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ మండల కాల ధ్యాన కూడికలో నాయన ప్రభువుని తండ్రి గణపరుస్తూ సిలువ యాత్రలో కలిసి ప్రయాణము చేస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి సంరక్షించి కాపాడనుగాక. ఆమేన్. సిలువరక్తధారాలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందెదరు. నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నా కొరకు, నేనమ్ముదున్ నేనెరుగుదున్ యేసు నీ కొరకు. సిలువలోన బలియాయె నన్ను రక్షింపాను, సిలువలోన బలియాయె